వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీకు వచ్చే మెరిట్ బట్టి మాత్రమే తీసుకుంటున్నారు. రాత పరీక్ష అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్ అయినా ఫిమేల్ అయినా అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి జాబ్స్. అయితే దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అనేది చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసి వదిలేసేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ బ్యాలెన్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ మనం పోస్ట్ చేస్తుంటాము. సో మీకైతే యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ ఆఫ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ అనేది ఇచ్చారు. సో మనకి కిడ్నీ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, అంటే మనకి ఇది గవర్నమెంట్ తరపు నుంచే వచ్చాయి ఈ నోటిఫికేషన్స్. బట్ అవుట్ సోర్సింగ్ పరంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఆ రకంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏంటి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఓన్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ వర్క్ ఇన్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ ఇంటిలిటీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year అని అయితే ఇచ్చారు. సో ఇందులో మనకు ఉండే పోస్టులు అయితే ఇవి. పోస్ట్ నేము, వేకెన్సీస్ అండ్ రాస్టర్ పాయింట్స్, రెమ్యునరేషన్ పర్ మంత్ అనేది అయితే ఇచ్చారు వీళ్ళు. ఫస్ట్ ఏంటి, రిసెప్షనిస్ట్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్స్ ఉంటారు కదా, రిసెప్షనిస్టు రిజిస్ట్రేషన్ క్లర్క్స్కి ఇందులో మనకి స్టార్టింగ్ శాలరీ 18,500 వరకు అనేది ఇస్తున్నారు వీళ్ళు. అలాగే డయాలసిస్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, సో ఈ డయాలసిస్ టెక్నీషియన్స్ వీళ్ళకి 32K అనేది పర్ మంత్ అనేది వస్తుంది శాలరీ. అండ్ సిఆర్మ్ టెక్నీషియన్స్ వీళ్ళకి కూడా సేమ్ 32K అనేది వస్తుంది. అండ్ జనరల్ డ్యూటీ అటెండర్స్ వీళ్ళకి కూడా 15K పర్ మంత్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళకి కూడా 15K పర్ మంత్ అనేది శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఏ క్యాస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది డివైడ్ చేశారు. అంటే మనకి ఇక్కడ రిజర్వేషన్ అనేది డివైడ్ చేసేసారు వీళ్ళు. సో మీ రిజర్వేషన్స్ పరంగా మీ క్యాస్ట్ ఏదో చూసుకొని దాంట్లో ఉండే వేకెన్సీస్ మీరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో చూసుకునేసరికి రిసెప్షనిస్ట్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ ఉంటారు కదా, వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఇన్ ఏ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ ఎనీ యూనివర్సిటీ అయినా చేయొచ్చు, కంప్యూటర్ ఇట్స్ ఈక్వలెంట్ అనేది ఇచ్చారు. సో కంప్యూటర్ కోర్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ ఉంటే ఇంకా బెటరు. సో అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బెటరు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డయాలసిస్ టెక్నీషియన్స్. సో డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్స్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ APPBMB APA HCP కౌన్సిల్ అనేది ఇచ్చారు వీళ్ళు ఈ డయాలసిస్ టెక్నీషియన్స్కి. సిఆర్మ్ టెక్నీషియన్స్ ఏంటంటే మస్ట్ ప్రాసెస్ DMLT కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారు సిఆర్మ్ టెక్నీషియన్స్కి. అండ్ జనరల్ ఉంటారు కదా, జనరల్ డ్యూటీ అటెండర్స్ వీళ్ళకి SSC 10th class ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది ఇచ్చారు. సో 10th class ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు ఏదైనా ఉంటే మీరు ఈ జనరల్ డ్యూటీ అటెండర్స్ పోస్టులకి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ గార్డు, సేమ్ సెక్యూరిటీ గార్డు కూడా 10th class క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇది క్వాలిఫికేషన్స్ లిస్టు. శాలరీస్ కూడా ఆల్రెడీ చెప్పేశాను. ఇక్కడ టోటల్ 100 మార్క్స్ అనేది ఉంటాయంట. 75 మార్క్స్ విల్ బీ అలోకేటెడ్ అగెన్స్ట్ ద మార్క్స్ అప్టైన్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అగ్రెస్ట్ మార్క్స్ obtained in all the years in the qualifying examination.
సో వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ టు అవుట్సోర్సింగ్ 75% అనేది మీకు మార్క్స్ వస్తాయి కదా. సో ఆ మార్క్స్ బట్టి 75% అనేది ఉంటుంది. సో మిగతా పర్సంటేజ్ ఏంటంటే మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఎక్కడైనా గవర్నమెంట్ ఫీల్డ్లో ఏదైనా జాబ్ చేశారనుకోండి, దానికి వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ వెయిటేజ్ ఆఫ్ ద మ్యాక్సిమం 15 మార్క్స్ విల్ బి ద స్టాఫ్ వర్కింగ్ 104 హెచ్డిఎస్, సిడిఎస్, ఆరోగ్యశ్రీ, ట్రోమా కేరు ఇవి ఉంటాయి కదా. అంటే 15 మార్క్స్ ఏంటంటే మీరు హెచ్డిఎస్ 104 ఉంటాయి కదా, ఆరోగ్యశ్రీ, వీటిల్లో మీరు ఏమైనా వర్క్ చేశారనుకోండి 15% అనేది వెయిటేజ్ అనేది మీకు ఉంటుంది. అండ్ 10 మార్క్స్ ఏంటంటే 1 పాయింట్ మార్క్స్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ టు ద సైడ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో ఇదేంటంటే మీరు ఎప్పుడైతే మీకు క్వాలిఫికేషన్ మీరు ఇప్పుడు డిగ్రీ చేశారనుకోండి, డిగ్రీ చేసి ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. సో ఈ 10 ఇయర్స్ గాను ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మార్క్స్ అనేది యాడ్ చేస్తారంట. సో అలా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఒక 10 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ అయ్యింది అనుకోండి డిగ్రీ చేసి, అంటే 5 మార్క్స్ కలుపుతారు. సో 7 ఇయర్స్ అంటే 7 మార్క్స్, అలా ఈచ్ 1 ఇయర్కి 1 మార్క్ అనేది కలుపుతారు. సో అది మెయిన్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని మార్క్స్ అనేది ఇచ్చారు వెయిటేజ్. 2.5 మార్క్స్ 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, 2.5 మార్క్స్ 6 మంత్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే మీరు ఏదైనా అంటే మెడికల్ ఫీల్డ్లో జాబ్ చేశారనుకోండి, సో ఎక్కడైతే చేశారో అక్కడ దాన్ని బట్టి రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాస్ బట్టి మీకు మళ్ళీ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష అనేది పెట్టట్లేదు కదా, జస్ట్ మీకు వచ్చే మెరిట్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్, అండ్ మీ డిగ్రీ కానీ, ఈ డయాలసిస్ టెక్నీషియన్స్ కానీ, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన నుంచి ఇప్పుడు వరకు ఉండే ఇయర్స్ ఇవి చూస్తారు. సో ఇది అండ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ సో హౌ టు అప్లై ఇచ్చారు కదా, ఇక్కడ ది క్యాండిడేట్ షుడ్ కలెక్ట్ ద అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. సో దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఏంటంటే ఏప్రిల్ 6వ తారీఖు లోపల అప్లై అనేది చెయ్యాలి. వీళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు, డైరెక్ట్గా అయినా సరే వెళ్ళివ్వచ్చు. సో ఇది. అండ్ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి చూడండి, అన్ని సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. సో ఇక్కడ అనేది చూడండి, డేట్స్ కూడా ఇచ్చారు. టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ డేట్స్ అనేది ఇచ్చారు కదా. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషను మార్చ్ 22 వచ్చింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఎప్పుడంటే 6వ తారీఖు ఉంటుంది కదా, 6వ తారీఖు ఈవినింగ్, అంటే 6వ తారీఖు ఏప్రిల్ ఈవినింగ్ 5 o'clock అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెక్యూరిటీ అండ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్, డయాలసిస్ అసిస్టెంట్, ఎట్లా టెక్నీషియన్స్కు పోస్టులు అనేది ఇది ఇక్కడ రిలీజ్ చేశారు కదా. సో అవన్నిటికి కూడా ఒకేసారి అప్లై చేయాలి. సో ఇది అలాగే ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తాడు. ఇవన్నీ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.